హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అసలు ఏ స్ట్రెస్ లేకుండా బాడీకి కానీ మైండ్కి కానీ ఎలాంటి స్ట్రెస్ లేకుండా చేసే పని ఏదైనా ఉంది అంటే అదైతే ఖచ్చితంగా కూలి పని అండి. ఎందుకంటే ఎవరికి భయపడకుండా వాళ్ళకి నచ్చితే చేస్తారు, నచ్చలేదన్నా ఏదైనా పనిలో ఉన్నా ఎవ్వరికి సంజాషులు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా హాలిడే తీసుకునే లైఫ్ అంటే రైతు ఒక్కటే అండి. కూలి పని చేసే వాళ్ళది కూడా. నాకు నచ్చితే పనికి వెళ్తాం, నచ్చలేదు అంటే ఇంటి దగ్గరే ఉంటాం. కానీ సిటీలో ఉండే వాళ్ళు, ఇట్లా జాబ్స్ చేసే వాళ్ళు అయితే వాళ్ళకు హెల్త్ బాగాలేకపోయినా, ఎవరికైనా హెల్త్ బాగాలేదన్నా, జాబ్ చేసే పర్సన్కి హెల్త్ బాగాలేకైనా, పరిస్థితి బాగాలేకుంటున్నా, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదైనా ఇబ్బంది ఉన్నా ఆ కంపెనీ ఓనర్ సెలవిస్తే కానీ ఇంటికాడ ఉండలేని లైఫ్లు అండి వాళ్ళవి. అసలు ప్రతిదానికి వాళ్ళు చెప్పినట్టు వినడం. బాడీకి స్ట్రెస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మైండ్కి అయితే ఫుల్ స్ట్రెస్ ఉంటుంది. అసలు నీడకుంటున్నారు అని ఒక్కటే, కానీ అసలు వాళ్ళకైతే చెప్పలేనన్ని కష్టాలు ఉంటాయేమో. వాళ్ళకు మంత్లీ శాలరీ పేరుకు 30,000 40,000 ఉంటుంది, కానీ మంత్ ఎండింగ్ వరకు అయితే ఒక్క రూపాయి ఉండదు. ఎందుకంటే ఈఎంఐలు కట్టడానికే వాళ్ళ జీతాలు సరిపోతుంటాయి. మళ్ళీ ఫస్ట్ వచ్చిందంటే మళ్ళీ సేమ్ ఎలాగో రొటీన్ లైఫ్లా ఉంటుంది కదా. కానీ కూలి పని చేసే వాళ్ళు నచ్చితే పనికి వెళ్తారు. హెల్త్ బాగాలేకున్నా, వెళ్ళాలనిపించకున్నా వాళ్ళని ఎవ్వరు ఫోర్స్ చేసే వాళ్ళు ఉండరు కదా. అందుకోసమే వాళ్ళకి నచ్చినప్పుడు పని చేస్తారు. చేసే పనిలో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ని వెతుక్కుంటూ, ఒక 10 మంది వెళ్తాం కాబట్టి అక్కడ 10 రకాల మనుషులు ఉంటారు కాబట్టి చాలా చాలా విషయాలు బయటకు వస్తాయి కదా. అందువల్ల ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మర్చిపోయి హాయిగా పని చేసుకుంటారు. అలాగే మా అమ్మాయి వాళ్ళు కూడా ఈరోజు నైట్ 3ంటికి వచ్చారండి. వచ్చిన తర్వాత నైట్ 3 నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. 8 o'clock వరకు అయితే పనిచేస్తున్నారు. ఇంకా వీళ్ళు 11 వరకు అయితే పనిచేస్తారు. మార్నింగ్ 3 o'clock వచ్చారు కాబట్టి వీళ్ళకి 7 6:30 7 8 మధ్యలో మాత్రం వీళ్ళ ఇంట్లో వాళ్ళు చాయ్ బిస్కెట్, లేదంటే బ్రెడ్ బిస్కెట్, బ్రెడ్ చాయ్, ఏదైనా టిఫిన్, ఇంకొంచెం వేరు జావా అలాంటివి ఏదన్నా టిఫిన్ లాంటివి తీసుకొని వీళ్ళ కోసం అయితే మార్కెట్కి అయితే వస్తారు. వచ్చి వీళ్ళకి కొంచెం తినిపించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళకి 11 అవుతుంది కాబట్టి మార్నింగ్ 3 o'clock వచ్చిన వాళ్ళకి 11 వరకు ఉండాలంటే చాలా కష్టం కదా. అందుకోసమే మధ్యలో కొంచెం ఏదైనా టిఫిన్ లాంటివి తిన్నామంటే ఎప్పటివరకైనా ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ లారీ వచ్చినా కానీ లోడ్ వేసి ఇంకొంచెం టైం ఎక్స్ట్రా అయినా కానీ ఓర్చుకునేంత కెపాసిటీ ఉంటుంది కదా. అందుకోసమే మాకైతే ఎలాంటి మైండ్ స్ట్రెస్ అయితే ఉండదండి. ఖచ్చితంగా బాడీకి చేసి మాకు అలసట వచ్చి మాకు కొంచెం బాడీ పెయిన్స్ లాంటివి రావాల్సింది అంతే. కానీ మాకైతే మైండ్కి ఎలాంటి బాధ కానీ, ఎలాంటి డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే మేము ఒకరి కింద పని చేయట్లేం కాబట్టి మాకు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరైనా పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళ పర్మిషన్ ఉంటేనే సెలవులో ఉండాలి, అలాంటివి అయితే ఉండవు కూలి పని చేసే వాళ్ళకి. మాదైతే బస్తాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కొంతమంది బస్తాలు కుడుతున్నారు, కొంతమంది జోకుతున్నారు. ఇట్లా 10 మంది 15 మంది ఉండి చేస్తారు కాబట్టి ఫుల్ సరదాగానే ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది లైవ్లో చూస్తుంటే. నాకు తెలిసి అయితే పేరుకు గొప్పగా బతకడం కంటే పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉన్నామా అన్నదే ఇంపార్టెంట్. ఎన్ని లక్షల జీతం వచ్చినా కానీ మనశ్శాంతి లేకపోతే వేస్ట్ కదా. రోజుకు 200 300 కూలి చేసే వాళ్ళు ఉన్నంత హ్యాపీగా అయితే లక్షలు సంపాదించే వాళ్ళైతే లేకుండొచ్చు. అంటే లగ్జరీ లైఫ్లు ఉండొచ్చు వాళ్ళకి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళు మంచి ఫుడ్ తీసుకోవడం, పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళడం, ఇలాంటివి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరేలా ఉంటుంది. కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా వేరేలా ఉంటాయి. వాళ్ళకు షుగర్లు బీపీలు 30 yearsకి ఖచ్చితంగా 30-40 yearsలోనే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే వాళ్ళు చెమటకు ఎక్కువ పని చేయలేరు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి మాత్రం తొందరగా అయితే హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా రావండి. ఎందుకంటే వీళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండలోనే పని చేస్తారు కాబట్టి
చాలా తక్కువ వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. అసలు మ్యాటర్ ఏంటంటే జాబ్ చేసేవారికి వానికి 10,000 వచ్చినా కానీ వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా పని చేసుకునే వాళ్ళకైతే ఖచ్చితంగా ఇయ్యరండి. వీళ్ళు ఒక కారులో సంపాదించేది వాళ్ళకి 5-6 నెలలైనా సంపాదించలేకపోయినా కానీ కూలి పని చేసుకున్న ఊళ్ళో ఉన్న రెస్పెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండదు. రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అంటారు కదా, అదైతే ఎంతవరకు నిజమో అసలు అర్థం కావట్లేదు. రైతే రాజు అన్నప్పుడు మరి రైతు ఎందుకండి రైతుని అంత చిన్న చూపు చూడడం, పని చేసుకునే అంటే ఇప్పుడు స్కూళ్ళల్లో అయినా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో కూడా వాళ్ళ ఫాదర్ ఏం చేసినాడు, వాళ్ళ ఫాదర్ ఫార్మర్ అంటే కొంచెం చిన్న చూపుగానే చూస్తారు. ఎందుకో మా తెలీదు. రైతు పండించకపోతే అసలు తినడానికి ఒక్క మెతుకు కూడా ఉండదు. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించినా కానీ పైసలు అయితే తినలేం కదా, అన్నమే తినాలి కదండి ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. వాళ్ళ కోసం అయితే లైక్ చేయండి.